హాయ్ ఫ్రెండ్స్, రమజాన్ ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండేవారు వచ్చేసింది. సో చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్నవారు రమజాన్ మనకు ఈ 1 మంత్లో ఫాస్టింగ్ చేయొచ్చా చేయకూడదా? సో రమదాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్ అనమాట. అండ్ అంతేకాకుండా ఈ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి చాలామందికి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి రమజాన్లో మనకు ఫాస్టింగ్ చేయటం ద్వారా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్, ఫ్యాటీ లివర్ తగ్గటం కానివ్వండి, డయాబెటీస్ కంట్రోల్లోకి రావటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటం కానీ, వెయిట్ కొంచెం తగ్గటము, ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఎవరు చేయొచ్చు అనేది చాలా పెద్ద ప్రశ్న. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఇతర సీరియస్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు చేయకూడదు. బట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరి చేయొచ్చా చేయకూడదా? డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటూ, డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నవాళ్ళు డయాబెటీస్తో ఉన్నప్పటికీ కూడా ఈ ఫాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ముందు డాక్టర్ని కలవాల్సింది ఉంటుంది. దాని తగినట్టుగా ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన జాగ్రత్తలను కంప్లీట్గా తెలుసుకొని ఈ మెడిసిన్స్ని కూడా కొన్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఈవినింగ్ ఇఫ్తార్ అప్పుడు కానీ, లేదా ఈ రమజాన్ మనకు ఈ సాయంత్రం పూట ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు, రోజా అని చెప్తారు కదా, ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఏమేమి తినచ్చు. సో ఇక్కడ మనకు ఫ్రూట్స్, డేట్స్, సో ఇన్స్టెంట్గా మనకు కొంచెం ఎనర్జీని ఇచ్చి గ్లూకోజ్ లెవెల్స్ని లైట్గా పెంచేయడానికి ఇక్కడ మనం ఫ్రూట్స్ అవి తీసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇటువంటప్పుడు షుగర్స్ పెరుగుతున్న వాటిని కంట్రోల్ చేయడానికి కల మెడికేషన్స్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత ప్రేయర్స్ ఉంటాయి. సో ప్రేయర్స్ చదివేటప్పుడు మళ్ళీ కొంచెం షుగర్ డౌన్ కాకుండా ఉండాలి కాబట్టి ప్రేయర్కి మధ్యలో కావచ్చు, లేదా ప్రేయర్ అయిపోయిన తర్వాత కావచ్చు, వీళ్ళు మళ్ళీ ఏదన్నా అందుబాటులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేకుండా ఉంటే ఏదైతే తినాలనుకుంటారో అవి తీసుకోవచ్చు. షుగర్ ఏదైనా టెస్ట్ చేసుకోవాలంటే కూడా ఈ టైంలో వాళ్ళు షుగర్ చూసుకోవచ్చు. 150-200 లోపు ఉందా, లేదా 200-300 పైన ఉంటుందా ఏంటి అని చెప్పి మళ్ళీ డాక్టర్ని హై షుగర్ ఉంటే సంప్రదించాలి. లేదా ఒకవేళ షుగర్ లెవెల్స్ 70 కంటే లేదా 80 మిలీగ్రామ్స్ కంటే కింద ఉన్నట్లయితే కూడా మళ్ళీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్లస్ మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు 9:30 లేదా 10:30 అప్పుడు కూడా మితంగా ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ కొన్ని షుగర్ మెడిసిన్స్ని మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది అన్నమాట, షుగర్ పెరగకుండా ఈ తర్వాత. ప్లస్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు ఫాస్టింగ్ చేయడానికి మనం ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, శారీలో మార్నింగ్ తీసుకోవాల్సిన ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ ఉండాలంటే స్పైసీ ఫుడ్డు, ఎక్కువగా సాల్టీ ఫుడ్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, డేలో మళ్ళీ దాహం వేసేస్తుంది, చాలా కష్టం అవుతుంది, నీరసం వచ్చేస్తుంది, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి గుడ్డు, తర్వాత లైట్గా ఉన్న ఫుడ్ తీసుకోవటం బెటర్ ఆప్షన్ అనమాట. అరగటానికి బాగుండాలి, ప్లస్ అరగటానికి టైము పట్టాలన్నమాట ఇక్కడ. సో అందుకని ఇప్పుడు వైట్ రైస్ ఉదాహరణకి తీసుకుంటే త్వరగా అరిగిపోతుంది, షుగర్ పెంచేస్తుంది. కాబట్టి డేలో మళ్ళీ కన్సర్న్స్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అరుగుదలకు టైం పట్టాలి. ఇప్పుడు సింగిల్ పాలిష్ రైస్ కావచ్చు, లేకంటే మిల్లెట్స్ కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, జొన్న రొట్టికి సంబంధించి కావచ్చు, జావలు కానీ ఇట్లాంటివి కూడా తీసుకోవటానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. లేదు సలాడ్ లాంటిది కూడా మీరు మార్నింగ్ కంబైన్ చేసుకోవాలంటే కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మార్నింగ్ ఇచ్చేటప్పుడు కూడా షుగర్ మెడిసిన్స్ ఆ తాత్కాలికంగా ఆ ప్రాండియల్ షుగర్ పెరగకుండా మనం మెడిసిన్ ఇచ్చుకొని డేలో మళ్ళీ షుగర్ డౌన్ కానివ్వకుండా ఉండేలాగా మనం మెడిసిన్స్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈవెన్ ఇన్సులిన్ వాడుతున్న వారికి కూడా తాత్కాలికంగా పనిచేసే ఇన్సులిన్ మళ్ళీ డేలో షుగర్ డౌన్ అవ్వకుండా మనము ఎంపిక చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో చాలా ఈజీ. సో షుగర్స్ పొరపాటున ఏదన్నా మీకు లో షుగర్ అయినా భయపడకండి, మనము ఫాస్టింగ్ బ్రేక్ చేసి 2 చెంచాల గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేసుకొని కూడా మనము కాపాడుకోవచ్చు. సో మరీ ఇబ్బంది పడిపోయి షుగర్ డౌన్ అవుతున్నా కూడా నిలదొక్కొని అలాగ మనం ఫీల్ అవ్వకూడదు. పర్వాలేదు, కొన్ని సందర్భాలలో అనారోగ్యం ఎదుర్కొన్నప్పుడు ఫాస్టింగ్ మనం బ్రేక్ చేయొచ్చు, పరిమితాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఉంటుంది. భారీగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కొంచెం చూసుకోవాలన్నమాట. లిమిటెడ్ ఎక్సర్సైజ్ పరిమితంగా పెట్టుకోవటం మంచి ఆప్షన్. పైగా మనకి ఇప్పుడు రంజాన్ దాదాపు మే మిడిల్ నుంచి ఏప్రిల్ మిడిల్కి వచ్చింది ఈ 2024లో. సో ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నీరసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మనకు ఈ రంజాన్ మనకు ఫిబ్రవరి, జనవరి లేదా అక్టోబర్, సెప్టెంబర్లో ఉన్నప్పుడు చాలా సులభంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే సమ్మర్ వైపు వస్తుందో, మనకి ఇంత క్రితం మనకు ఏప్రిల్ మేలో కూడా వచ్చింది, అప్పుడు ఇంకా చాలా కష్టంగా ఉండింది అనమాట. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఆప్షన్. బట్ ఏదేమైనప్పటికీ స్పైసీ ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి, మితమైన మోతాదుల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వాటర్ ఖచ్చితంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు 10 నుంచి 15 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, లేకపోతే డేలో డీహైడ్రేషన్
కాంప్లికేషన్ ఎదుర్కొనే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ని, మీ డైటీషియన్ని కూడా మీరు ఇంకా చాలా విషయాలు తెలుసుకొని, నేను చెప్పినవి చాలా తక్కువ అనమాట, ఇంకా డీటెయిల్డ్గా మీరు కనుక్కొని ప్లాన్ చేసుకొని హ్యాపీగా మనం రమదాన్ నెలని, రిలీజియస్ నెలని పాటిస్తూ మంచి ఆరోగ్య లాభాలను కూడా పొందగలుగుతారని ఇట్లు డాక్టర్ కిరణ్.